బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికను మార్చే యోచనలో ఉందని అధిష్టానం తెలిపింది. అయితే శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వేదిక మార్చాలని యోచిస్తోంది. ఇక జూన్లో ఉత్తరాంధ్రలో ప్రధాని పర్యటన ఉంది. అందున ప్రధాని జూన్ నెలలో ఉత్తరాంధ్రకు సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ప్రధాని పర్యటన దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వేదిక మార్చాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే అనువైన స్థలాలను పరిశీలించాలని నెల్లూరు జిల్లా నేతలకు అధినేత సూచన చేశారని తెలుస్తోంది. ఇక షెడ్యూల్ ప్రకారం మే 27, 28, 29 3 రోజుల పాటు టీడీపీ మహానాడు నిర్వహిస్తారు. ఇక 44వ మహానాడును సిక్కోలులో నిర్వహించాలని అంతకు ముందు నిర్ణయించారు. అయితే శ్రీకాకుళం జిల్లా చాపురంలో మే 27, 28, 29న ఈ సమావేశాలు నిర్వహించాలనేదే ముందస్తు ప్లాన్. ఇక సాయి దంత కళాశాల పక్కనే సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని మహానాడు నిర్వహణకు ఎంపిక చేశారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు మహానాడు వేదికను మార్చే యోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. మరి తుది నిర్ణయం ఎలా ఉంటుందనే విషయంపై పార్టీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ చెప్పండి. థ్యాంక్ యూ గగన. అయితే కూడా టీడీపీకి సంబంధించి 3 రోజుల పాటు ఒక పండుగలా చేసినటువంటి మహానాడుకి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మే 27, 28, 29 అంటే 3 రోజుల పాటు కూడా 44వ మహానాడుకు సంబంధించి అధిష్టానం కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తొలుత యొక్క మహానాడు వేదికను కూడా ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నిర్వహించినటువంటిది అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ జూన్ లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఆయన పర్యటనతో పాటు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నట్టు పరిస్థితుంది. అయితే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో యొక్క మహానాడు నిర్వహించేందుకు కూడా ఇటు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఇటు టీడీపీకి జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలకు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియజేసిన పరిస్థితి. అయితే దీనిపై అధికారిక ప్రకటన కూడా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరులో జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అక్కడ సంబంధించి అక్కడ భూమి కావచ్చు, ప్రత్యేకించి ఏర్పాట్లు, చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ప్రత్యేక 3 రోజుల పాటు నిర్వహించే మహానాడు కూడా పెద్ద మొత్తంలో ఎకరాలకు ఉన్నటువంటి సువిశాలమైనటువంటి ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసేందుకు ఇటు నాయకులు కూడా దిశానిర్దేశం తెలుస్తుంది. అయితే మహానాడుకి పెద్ద మొత్తంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు కావచ్చు, నాయకులు పెద్ద మొత్తంలో తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వేదిక కావచ్చు ప్రత్యేకించి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే నెల్లూరు జిల్లాలో గనక యొక్క మహానాడు వేదిక ఏర్పాటుకు ఇప్పటికే వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో వైపు కూటమి నేతల్లో కూడా ఒక ఫుల్ జోష్ కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అధికార ప్రకటన విడుదలైన తర్వాత కూడా మే 27, 28, 29 పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క మహానాడు కూడా పెద్ద మొత్తంలో కూడా హాజరయ్యే దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన తేజ, అయితే అంటే మహానాడు అంటే టీడీపీకి అత్యంత ఇష్టమైన సభగా చెప్తూ ఉంటారు. అయితే టీడీపీ కార్యకర్తలు అయితే దీని మీద పూర్తి క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా కానీ ఎందుకంటే కూడా మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడా అధిష్టానం నుంచి వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అనేది కూడా ఇటు టీడీపీ నేతలకు సంబంధించి ఏదైతే తొలుత నుంచి కూడా జెండా మోసుంటి కార్యకర్తల నుంచి కూడా పార్టీ గుర్తింపు దిశగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితుంది. ఇటీవల ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో కష్టపడే కార్యకర్తలకు కావచ్చు, నాయకత్వం కూడా ప్రతి మొత్తంలో కూడా అనేక పదవులు కట్టబడుతూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు పార్టీ సంబంధించిన నేతల కార్యకర్తలు కూడా జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే 3 రోజుల పాటు మహానాడు ఏ ప్రాంతంలో నిర్వహించినా సరే ఆ ప్రాంతానికి పెద్ద మొత్తంలో కార్యకర్తలు తరలి వెళ్తుంటారు. ఆ ప్రాంతంలో
పార్టీ యొక్క దిశానిర్దేశం కావచ్చు, రాబో రోజుల్లో పార్టీ స్థితిగతుల అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఇక 3 రోజుల పాటు యొక్క నాయకులతో కూడా ఒక మాట మంత్రి చేసే అవకాశం ఉంటుంది నేపథ్యంలో ఏలూరు జిల్లా కనుక నిర్వహిస్తే పూర్తి స్థాయిలో ఇటు జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, కార్యవర్గం కూడా పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రి నారాయణ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క ఏదైతే ఇటు పార్టీ హైకమాండ్ నుంచి కూడా మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లకు సంబంధించి ఫోన్ కాల్ ద్వారా కూడా అప్డేట్ చేసే అవకాశం ఉంది ఈ ఘటన. రైట్ నాగ్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.